చాలా కాలం క్రితం ఇశ్రాయేలు ప్రజలు మరియు ఫిలిష్తీయులు ఒకదానికొకటి ఎదురు కొండలపై నిలిచి యుద్ధానికి సిద్ధంగా ఉండేవారు. కాని పోరాడే బదులు గొల్యాతు అనే పెద్దవాడు ముందుకు వచ్చాడు. అతడు 9 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో రక్షణ బట్టలు ధరించి భయంకరమైన కత్తి చేతిలో పట్టుకొని ఉన్నాడు. ప్రతి ఉదయం మరియు సాయంత్రం అతను లోయ మీదుగా కేకలు వేస్తూ ఇశ్రాయేలు ప్రజలను చెరిపి ఏ మానవునైనా తనతో పోరాడాలని అంగీకరింపజేస్తాడు. కాని ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఇశ్రాయేలీయులు భయంతో వణికిపోతున్నారు. వారి అత్యంత శక్తివంతమైన యోధుడు రాజు సౌలు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఇంకా ఒక పల్లెటూరు మైదానంలో దావీదు అనే యువ గొర్రెల కాపరి కుర్రాడు తన తండ్రి గొర్రెలను పెంచుతున్నాడు. అతను సైనికుడు కాదు, కేవలం ఒక చిన్న పిల్లవాడు, చేతిలో ఒక కట్టి విసిరే ఆయుధం మరియు నమ్మకంతో నిండిన హృదయంతో ఉన్నాడు. ఒకరోజు అతని తండ్రి అతన్ని తన సోదరులకు ఆహారం తీసుకువెళ్లే ఉద్దేశంతో యుద్ధభూమికి పంపించాడు. దావీదు అక్కడ చేరుకున్నప్పుడు అతను గొల్యాతు యొక్క సవాలు విన్నాడు మరియు సైనికుల కళ్లలో భయాన్ని చూశాడు. జీవమున్న దేవుని సైన్యాలను అవమానిస్తున్న ఈ మనిషి ఎవడు అని అతడు అడిగాడు. అతని సోదరులు అతన్ని గద్దించారు, కాని దావీదు వెనక్కి తగ్గలేదు. అతనికి విశ్వాసం ఉండేది, దేవుడు ఇశ్రాయేలు కోసం పోరాడుతాడని. దావీదు యొక్క ధైర్యం గురించి వార్త రాజు సౌలుకు చేరింది. రాజు సందేహించాడు, దావీదు కేవలం ఒక పిల్లవాడు. కాని దావీదు ధైర్యంతో మాట్లాడాడు, ప్రభువే నన్ను సింహం మరియు ఎలుగుబంటి యొక్క పంజాల నుండి రక్షించాడు. అతను ఈ ఫిలిస్తీన్ల నుండి నన్ను రక్షించును. సౌలు కాస్త సందేహించాడు, కాని చివరకు ఒప్పుకున్నాడు. అతను తన కవచాన్ని ఇచ్చాడు, కాని అది దావీదు చాలా పెద్దది. అందువల్ల దావీదు కేవలం తన కట్టి విసిరే ఆయుధం మరియు నది నుంచి 5 మృదువైన రాయల్ని తీసుకుని ముందుకు నడిచాడు. దావీదు యుద్ధభూమికి అడుగుపెట్టినప్పుడు గొల్యాతు నవ్వాడు. నేను ఒక కుక్కగా ఉన్నానా, నువ్వు నన్ను కొమ్ములతో నన్ను ఎదుర్కొంటున్నావా అని అరిచాడు. కాని దావీదు ధైర్యంగా నిలబడ్డాడు. నువ్వు కత్తి మరియు భుజంతో నన్ను ఎదుర్కొంటున్నావు, కాని నేను నిన్ను ప్రభువు నామంలో ఎదుర్కొంటున్నాను అని చెప్పాడు. అప్పుడు అతను తన కట్టి విసిరే ఆయుధం తిరిగించి రాయి గొల్యాతు కంటిపై దూసుకెళ్లింది. ఆ భారీ వ్యక్తి తల తిరిగి కింద పడిపోయాడు. ఫిలిస్తీయులు షాక్కు గురై ఆశ్చర్యంతో ఊపిరి పీల్చుకున్నారు. దావీదు ముందుకు పరుగెత్తి గొల్యాతు యొక్క స్వంత కత్తిని తీసుకుని యుద్ధం ముగించాడు. ఇశ్రాయేలీయులు ఆనందంతో గొప్పగా పాడారు మరియు ఫిలిస్తీయులు భయంతో పారిపోయారు. కేవలం విశ్వాసంతో, శస్త్రాలు లేకుండా ఒక యువ గొర్రెల కాపరి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యోధుని జయించాడు. దావీదు యొక్క విజయం శక్తి లేదా ఆయుధాలపై కాదు, అది దేవునిపై నమ్మకంతో ఆధారపడింది. అతను చూపించాడు, మీరు విశ్వాసంతో నిలబడితే ఏ శత్రువు కూడా పెద్దది కావు. ఇలాగే దావీదు మరియు గొల్యాతు కథ మనకు గుర్తుచేస్తుంది, దేవుడు మనతో ఉన్నప్పుడు అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది.